టీడీపీకి అతి ముఖ్యమైన మహానాడు ఈసారి కడప జిల్లాలో 3 రోజుల పాటు జరగనుంది. ఈ నెల 27 నుంచి 29 వరకు మహానాడు నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నాయి. అయితే పార్టీ శ్రేణులు పండుగలా జరుపుకునే ఈ మహానాడు నిర్వహణపై టీడీపీ అధిష్టానం తర్జన భర్జన పడుతోంది. గతేడాది ఎన్నికల కారణంగా మహానాడును భారీగా నిర్వహించలేదు. 5 ఏళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో ఈసారి గ్రాండ్ గా నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకోసం ఇప్పటికే సన్నాహాలు కూడా ప్రారంభించారు. అయితే ప్రస్తుతం దేశంలో టెన్షన్ వాతావరణం ఉన్న నేపథ్యంలో మహానాడును నిర్వహించాలా వద్దా అని పునరాలోచనలో పడిందట అధిష్టానం. పాకిస్తాన్తో సంక్షోభ సమయంలో దీని నిర్వహణ సరికాదని పార్టీలో కొందరు నేతలు అభిప్రాయపడుతుండగా మరికొందరు వేడుకలను 3 రోజులు కాకుండా 2 లేదా 1 రోజుకే కుదించి నిర్వహించాలని సూచిస్తున్నారట. మహానాడుకు ఇంకా 15 రోజుల సమయం ఉన్నందున ఈలోగా 2 దేశాల మధ్య ఉద్రిక్తతలు చల్లబడితే యథావిధిగా నిర్వహించాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారట. అయితే 14న జరిగే టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో మహానాడు నిర్వహణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఈసారి మహానాడుకు 2 కీలక విశేషాలున్నాయి. మొదటిది, జగన్ సొంత జిల్లా అయిన కడపలో తొలిసారి ఈ మహాసభలు జరుగుతున్నాయి. రెండవది, కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో జరగబోతోంది. ఈ 2 కారణాల వల్లే కాదు, పార్టీ అధినేత చంద్రబాబు 75వ ఏట అడుగు పెడుతున్న సందర్భం కూడా వేడుకలకు ఓ ప్రత్యేకతను తీసుకొస్తోంది. ఇక యువనేత నారా లోకేష్ రాజకీయంగా మరింత బలపడుతున్న పరిస్థితి కూడా ఈ సభలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకొస్తోంది. ఇక మిత్రపక్షాల నుంచే వచ్చే 15 ఏళ్ల పాటు కూటమి బలంగా కొనసాగుతుందని వినిపిస్తున్న సంకేతాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఈ నేపథ్యంలో మహానాడు చాలా ప్రత్యేకంగా నిర్వహించాలని భావించిన చంద్రబాబు దాదాపు 5 లక్షల మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొనేలా సమీకరణలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యాచరణ కోసం 2-3 కమిటీలను వేయగా మిగతా కమిటీలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. మొత్తం మీద మహానాడు ఈసారి అద్భుతంగా జరిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ కడప జిల్లాలో జరుగుతున్న ఈ భారీ ఈవెంట్కు అదే జిల్లాకు చెందిన కొంతమంది నేతలు దూరంగా ఉండడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా బీటెక్ రవి, ఎమ్మెల్యే మాధవి వంటి నేతలు పాల్గొనకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. మహానాడు జరిగేది కమలాపురం నియోజకవర్గంలో కాబట్టి స్థానిక ఎమ్మెల్యే సతీష్ రెడ్డికి ప్రధాన బాధ్యతలు అప్పగించినట్టు సమాచారం. అయితే బీటెక్ రవి వర్గం మాత్రం తమను పూర్తిగా పక్కన పెట్టారని ఆరోపిస్తోంది. పలు పనులకు సంబంధించిన సమాచారం సైతం తమకివ్వలేదని, అందులో తమకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని తనకు అభ్యంతరకరంగా ఉందని చెప్తున్నారు. ఇక ఎమ్మెల్యే మాధవి కూడా ఈ తరహా వ్యూహాలకు తాను దూరంగా ఉన్నట్టు అభిప్రాయపడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ నేతల దూరం మహానాడు ఏర్పాట్లపై ఏ మేరకు ప్రభావం చూపుతుందో చూడాలి. అయితే ఎమ్మెల్యే సతీష్ రెడ్డి మాత్రం ఎవరు వచ్చినా రాకున్నా తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తి చేస్తానని స్పష్టం చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.